శ్రీవిష్ణు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ సినిమా హోంబలే ఫిలిం సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. గత నెల చివరిలో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో అరవింద్ మాట్లాడుతూ సినిమాని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మహావతార్ నరసింహ సినిమాను నేను రిలీజ్ చేసేలాగా వెనుకుండి నడిపించిన నరసింహస్వామికి నమస్కారం. మొదటి రోజున థియేటర్లోకి వచ్చిన రియాక్షన్ చూసి స్క్రీన్స్ రెట్టింపు చేశాం. ఫస్ట్ డే నుంచి థియేటర్స్ పెంచుకుంటూ వచ్చాం. అశ్విన్ కుమార్ ఈ సినిమా కోసం 2021 నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారు. మొండితనంతో ఒక పట్టుదలతో ఈ సినిమాని పూర్తి చేశారు. అందుకే నరసింహస్వామి ఆయనకి ఇంతటి విజయం దక్కించారు. భారతదేశం అంతటా జేజేలు పలుకుతూ ఈ సినిమాకి స్వాగతం పలుకుతున్నారు. రోజు రోజుకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో 200 మంది స్వాములు ఈ సినిమా చూశారు. కొన్ని సంవత్సరాల తర్వాత థియేటర్లో సినిమా చూశామని వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని నేను ఆలోచించాను. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లే. సినిమా చూసిన వారు ఆటోమేటిక్గా మరికొందరికి చెప్పే ఉద్వేగం ఈ సినిమాలో ఉంది. సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్న వారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం. తప్పనిసరిగా ఆయన ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అరవింద్ అన్నారు. మహావతార్ నరసింహ లాంటి సినిమా నిర్మించే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్తో చేస్తాను అని అల్లు అరవింద్ ఒక ప్రశ్నకి సమాధానంగా అయితే చెప్పారు. మహావతార్ నరసింహ జూలై 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రధాన భాషలో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే టైంలో దేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక నార్త్ ఇండియాతో పాటుగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.